హలో గైస్, మనం ఇప్పుడు వచ్చేసి పైథాన్ ఫుల్ కోర్స్లో మాడ్యూల్ 2లో అయితే ఉన్నాం కదా. నేను ఈ మాడ్యూల్లో మీకు ఏం నేర్పించబోతున్నానంటే పైథాన్ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చి మీ చేత మీ ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ అనేది రాయిపిస్తాను అనమాట. రాయిపించి రన్ చేపిస్తాను. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. చూడండి గైస్, పైథాన్ని ఎవరు ఇన్వెంట్ చేశారంటే నథింగ్ బట్ పైథాన్ ఎవరు డెవలప్ చేశారంటే అతని పేరు వచ్చేసి గైడో వ్యాన్ రస్సామ్ అనమాట. అతని ఫోటో అనేది నేను స్క్రీన్ మీద వేశాను చూడండి. పైథాన్ గురించి వచ్చిన ఇంట్రడక్షన్లో నేనైతే డెఫినేషన్ అనేది స్క్రీన్ మీద వేశాను చూడండి ఒకసారి. పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. It is open source and cross platform supported. Python was first released in 1991 అనమాట. ఓకే, పైథాన్ ఫస్ట్ వెర్షన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే మార్కెట్లోకి 1991లో రిలీజ్ అయింది. ఎవరు డెవలప్ చేశారు? గైడో వ్యాన్ రస్సామ్ డెవలప్ చేశారు. రైట్, ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా. అండ్ ఆల్సో నేను డెఫినేషన్ చెప్పాను కదా, ఇక్కడ డెఫినేషన్ అనేది వేశాను కదా. సో ఈ డెఫినేషన్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? రైట్, చూడండి. పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి పిలుస్తున్నాం. అసలు హై లెవెల్ అంటే ఏంటి? హై లెవెల్ అంటే బాగా పెద్ద లెవెల్ అనా? కాదు గాయ్స్, సరిగ్గా వినండి. ఇక్కడ మనకి చూసుకుంటే కనుక మిషన్స్ ఉన్నాయి, అంటే లైక్ కంప్యూటర్ తీసుకో, మొబైల్ తీసుకో, ఏదైనా తీసుకో, వాటికి అర్థమయ్యే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి? వాటికి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి? మిషన్ కోడే కదా. రైట్, మిషన్ కోడ్ ఎలా ఉంటుందని చెప్పాను ప్రీవియస్గా. జీరోస్ వన్స్ అలా ఉంటుందని చెప్పుకున్నాం కదా. బట్ అలాంటి జీరోస్ వన్స్ అనేవి మిషన్కి అర్థమవుతాయి, మనుషులకి అర్థం కావు. మిషన్స్కి అర్థమయ్యి మనుషులకి అర్థం కాని లాంగ్వేజ్ని ఏమంటామంటే మనం వచ్చేసి లో లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పి పిలుస్తాం అనమాట. జీరోస్ వన్స్ ఉన్న లాంగ్వేజ్ని ఏమంటాం అంటే లో లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పి పిలుస్తాం. బట్ హ్యూమన్స్ అర్థం చేసుకుని హ్యూమన్స్ రాయగలిగే రాయగలిగే లాంగ్వేజ్ని ఏమంటాం అంటే హై లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పి పిలుస్తాం మనం. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది, హై లెవెల్ లాంగ్వేజ్. తెలుగు ఉంది, హై లెవెల్ లాంగ్వేజ్. అలానే ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక పైథాన్ కూడా మనం చదవగలము, రాయగలము, మనం అర్థం చేసుకోగలము. కాబట్టి పైథాన్ కూడా మనకు వచ్చేసి ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఇంటర్ప్రిటెడ్ అని చెప్పి ఉంది. ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, కంపైల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అనేది నేను ముందు చెప్తాను, ఇప్పుడు అవసరం లేదు. బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మాడ్యూల్లో, లాస్ట్లో చెప్తాను. రైట్, నెక్స్ట్ వచ్చేసి జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఏ లాంగ్వేజ్ అయితే పర్టిక్యులర్ అప్లికేషన్ కోసం కాకుండా దాన్ని యూజ్ చేసుకుని డిఫరెంట్ అప్లికేషన్ డెవలప్ చేయగలము, డిఫరెంట్ డొమైన్స్లో వర్క్ చేయగలము, అలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఏమంటాం అంటే జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి పిలుస్తాం అనమాట. మనం చూసుకుంటే పైథాన్ అనేది డిఫరెంట్ డొమైన్స్లో వర్క్ చేయొచ్చు కదా. వెబ్ డెవలప్మెంట్లో, గేమ్ డెవలప్మెంట్లో, యాప్ డెవలప్మెంట్లో, ఏపీఐస్, డేటాబేస్, ఎక్సెట్రా ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నప్పుడు దాన్ని జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి మనం పిలుస్తాం. అండ్ మీరు చూసుకుంటే కనుక ఇట్ ఈజ్ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఏంటి అంటే మీరు చూసుకుంటే కనుక దాన్ని మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీగా ఎటువంటి లైసెన్స్ గట్రా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో అవసరమైతే దానికి సంబంధించిన సోర్స్ కోడ్ అంతా మనకి పబ్లిక్గా అవైలబుల్గా ఉంటుంది. మనం డౌన్లోడ్ చేసుకుని మనం కావాలంటే ఫర్దర్గా డెవలప్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకి సోర్స్ కోడ్ ఫ్రీగా వదిలేసి అండ్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా యూజ్ చేసుకునే వాటిని ఏమంటామంటే మనం ఓపెన్ సోర్స్ అని చెప్పి పిలుస్తాం అనమాట. అండ్ మీరు ఇక్కడ చూడండి, క్రాస్ ప్లాట్ఫామ్ సపోర్టెడ్ అంటే ఏంటంటే ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న అప్లికేషన్ అనేది విండోస్లో రన్ అవుద్దా? రన్ అవ్వదు. విండోస్లో ఉన్న అప్లికేషన్ అనేది ఆండ్రాయిడ్ ఫోన్లో రన్ అవుద్దా? రన్ అవ్వదు. ఏ ప్లాట్ఫామ్కి సంబంధించిన యాప్ అనేది ఆ ప్లాట్ఫామ్లోనే రన్ అవుతుంది కదా. కానీ ఇక్కడ మన పైథాన్కి వచ్చేసరికి ఏంటి, క్రాస్ ప్లాట్ఫామ్ సపోర్టెడ్ అంటున్నారు. అంటే ఏంటి అర్థం అంటే నువ్వు విండోస్లో రాసిన పైథాన్ ప్రోగ్రామ్ అనేది నువ్వు కావాలనుకుంటే కనుక మ్యాక్ ఓఎస్లో కానీ ఆండ్రాయిడ్లో కానీ ఎక్కడైనా రన్ చేసుకోవచ్చు. ఒకసారి రాయి ఎక్కడైనా రన్ చేసుకోవచ్చు. అర్థమైందా? వితౌట్ ఎనీ మోడిఫికేషన్, ఎటువంటి మోడిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. రైట్, కూల్. అండ్ ఫస్ట్ వెర్షన్ ఎప్పుడు రిలీజ్ అయింది? 1991లో రిలీజ్ అయింది. మీకు పైథాన్ అనేది పేరు ఎందుకు వచ్చిందంటే పైథాన్ పేరు అనేది ఏదో స్నేక్ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాలేదు. మన గైడో వ్యాన్ రస్సామ్ అనే అతను బ్రిటిష్కి సంబంధించిన కామెడీ షో అనేది లైక్ మాంటే పైథాన్ ఫ్లయింగ్ సర్కస్ అని చెప్పేసి ఒక షో ఉంటుంది అనమాట. ఆ షో అతను చాలా ఇంట్రెస్టింగ్గా చూసేవాడు, ఇష్టపడేవాడు. సో ఆ మాంటే పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్ నుంచి పైథాన్ అనే వర్డ్ తీసుకుని ఇతను డెవలప్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి అయితే పెట్టుకున్నాడు అనమాట. అర్థమైందా? అలా పైథాన్కి పైథాన్ అనే నేమ్ అనేది వచ్చింది. గైస్, లెట్స్ రైట్ అవర్ ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్. మీ చేత ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ అనేది రాయిపిస్తానని చెప్పాను కదా. సో అట్లా పైథాన్ ప్రోగ్రామ్ రాసామంటే దానికి సంబంధించిన అవుట్పుట్ ఏదో ఒకటి రావాలి కదా. ఆ అవుట్పుట్ ఏం రావాలి, ఏంటి, అసలు టాస్క్ ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? చూడండి గైస్, టాస్క్ వచ్చేసి మనకి
ప్రింట్ హెలో వరల్డ్ ఇన్ ద అవుట్పుట్ స్క్రీన్లో అంట హెలో వరల్డ్ని ప్రింట్ చేయాలంట. అంతే టాస్క్. ఎలా ప్రింట్ చేయాలి ఏంటి ఎవ్రీథింగ్ నేను చెప్తాను మీకు. సో నన్ను ఫాలో అయిపోండి. గైస్ మీరు చూసుకుంటే కనుక మీ మొబైల్ ఆర్ ల్యాప్టాప్లో బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. నేనైతే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను. దెన్ ఇక్కడ ఏం టైప్ చేస్తారంటే పైథాన్ ఆన్లైన్ కంపైలర్ అని చెప్పి టైప్ చేసుకోండి, సరిపోతుంది. దెన్ మీరు చూసుకుంటే కనుక డిఫరెంట్ కంపైలర్స్ అయితే వస్తాయి. మీ ఇష్టం, మీరు ఏ కంపైలర్ అయినా ఓపెన్ చేసుకోండి. నాకు ఏ ప్రాబ్లం లేదు. నేను ఇక్కడ ఏదో అవైలబుల్గా ఉంది అదైతే ఓపెన్ చేసేసాను. యా కూల్. ఇక్కడ ఆల్రెడీ కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాసింది. ఈ లైన్స్ ఆఫ్ కోడ్ అంతా డిలీట్ చేసేద్దాం. ఇది వచ్చేసి మనం కోడ్ రాసే ఏరియా అనమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా కోడ్ రాసే ఏరియా, రైట్ సైడ్ ఉన్నదంతా అవుట్పుట్ స్క్రీన్ అనమాట. ప్రింట్ చేయడానికి అవుట్పుట్ స్క్రీన్లో ఏదైనా ప్రింట్ చేయడానికి ఒక ఫంక్షన్ అయితే ఉంది, అదే ప్రింట్ ఫంక్షన్ అనమాట. ఓకే, పైథాన్లో ఇన్బిల్ట్గా ఉంటుంది అనమాట ఈ ఫంక్షన్. ఆ ఫంక్షన్ రాస్తే మనకు కావాల్సింది అవుట్పుట్లో ప్రింట్ చేయొచ్చు. ఓకే, ఆ ఫంక్షన్ యొక్క సింటాక్స్ అనేది నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సింటాక్స్ అంటే ఏం లేదు గైస్, దానికి సంబంధించిన గ్రామర్ అనమాట. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటే గ్రామర్ ఎలా అయితే ఉంటుందో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా సింటాక్స్ అనేది ఉంటుంది. నువ్వు సింటాక్స్ ప్రకారంగా రాయకుండా నీ ఇష్టం వచ్చినట్టు రాసావంటే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. గైస్ మనం ఇప్పుడు వచ్చేసి ఆ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసుకుని హెలో వరల్డ్ అని చెప్పి ప్రింట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ప్రింట్ అని చెప్పి రాసిన తర్వాత పారాంథసిస్ పెట్టుకోండి, అంటే డబల్ బ్రాకెట్స్ అనమాట. ఇటు లెఫ్ట్ బ్రాకెట్ రైట్ బ్రాకెట్. తర్వాత ఏం చేయాలి అంటే కనుక డబల్ కొటేషన్స్ అని చెప్పి మెన్షన్ చేయాలి. ఎక్కడ మెన్షన్ చేయాలి? ఈ రెండు బ్రాకెట్స్ మధ్యలో డబల్ కొటేషన్స్ పెట్టుకోండి. ఓకే, అక్కడ మీరు ఏ మెసేజ్ రాస్తే ఆ మెసేజ్ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నాకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వాల్సిన మెసేజ్ ఏంటి? హెలో వరల్డ్. ఓకే, ఇది నాకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వాల్సిన మెసేజ్ రాస్తాను. అండ్ దెన్ ఇక్కడ ఏం చేయాలి, నువ్వు ఇన్పుట్ అనేది ఇచ్చేసా. ఇన్స్ట్రక్షన్ అనేది ఏంటి? హెలో వరల్డ్ ప్రింట్ చేయాలనేది నా ఇన్స్ట్రక్షన్. ప్రాసెస్ చేయాలి కదా, ప్రాసెస్ చేయాలి అంటే ఇక్కడ రన్ కోడ్ అని చెప్పి బటన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. వన్స్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ అనేది మీకు చూపిస్తుంది చూడండి. ఇక్కడ హెలో వరల్డ్ కనిపించిందా? రైట్. అలానే మీరు చూసుకుంటే మీ పేరు టైప్ చేసి రన్ చేయండి, అవుట్పుట్లో ప్రింట్ చేయండి. అదే మీ టాస్క్ అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి నా పేరు ప్రింట్ చేస్తాను, భార్గవ సాయి. రైట్, నా పేరు భార్గవ సాయి కాబట్టి నేను నా పేరు అనేది అవుట్పుట్లో ప్రింట్ చేశాను చూడండి. చూసారా, అవుట్పుట్లో భార్గవ సాయి అని చెప్పి ప్రింట్ అయింది. అలానే మీరు సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ రాశాను, మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ కూడా రాసుకోవచ్చు. కింద లైన్కి రండి, ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ పెట్టి ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే కింద లైన్కి వస్తాం కదా. అండ్ దెన్ ప్రింట్ ఏం చేద్దాం, ఛానల్ పేరు రాద్దాం, AI సింటాక్స్. అండ్ దెన్ నా ఛానల్. దెన్ ప్రింట్ డబుల్ కొటేషన్స్లో రాసుకోవాలి మీరు ఏ మెసేజ్ అయినా సరే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, రాశాను కదా. రాసిన తర్వాత రన్ చేస్తే చూడండి 3 లైన్స్లో వచ్చేసింది అవుట్పుట్ అనేది. భార్గవ్ సాయి AI సింటాక్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పి వచ్చేసింది. చూసారా, ఇలానే మీకు ఇంకొన్ని టాస్క్లు అయితే ఇస్తాను అనమాట. అండ్ ఇంకో వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రింట్ డబల్ కొటేషన్స్లో డాట్ 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 డాట్. ఎన్ని డాట్స్ పెట్టాం మనం? ఒక 9 ఎన్నో పెట్టాం తెలీదు. రైట్, ప్రింట్ డాట్ 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 డాట్. ఇలా డాట్స్ పెడితే మనకి చూడండి అవుట్పుట్లో డాట్సే వచ్చినాయి. ఇలా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద మీకు 3 డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే చూపిస్తున్నాను కదా. ఈ 3 డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి అవుట్పుట్లో ప్రింట్ చేసి చూపించండి నాకు. ఓకే, ఇదే మీ టాస్క్ గైస్. మీరు అయితే నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంత సింపులే కదా, నేను చేసేయగలను కదా అనుకోవద్దు. మీరు ఏం చేస్తారంటే ట్రై చేయండి, ముందు ప్రాక్టీస్ చేయండి. సింటాక్స్ అనేది చేతికి అలవాటు అయితే ఈజీగా ప్రోగ్రామ్ అనేది టైప్ చేసేయచ్చు. లేకపోతే అత్తమాటలు సింటాక్స్ అనేది మెమరైజ్ చేసుకుంటూ ఉండాల్సి వస్తూ ఉంటుంది. గైస్ ఇన్ ఎనీ కేస్ మనం కనుక సింటాక్స్లో ఏదైనా తప్పు రాస్తే అవుట్పుట్లో అయితే ఎర్రర్ వస్తుంది, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న అవుట్పుట్ అనేది రాదనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూస్తే నా పేరు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, డాట్స్ తర్వాత భార్గవ్. ఓకే, ఇప్పుడు జనరల్గా రన్ చేస్తే మనకి తెలిసిందే అవుట్పుట్ అనేది వచ్చింది. ఇన్ ఎనీ కేస్ నేను ప్రింట్ ఫంక్షన్లో స్పెల్లింగ్ మిస్టేక్ రాశాను చూడండి, PINT అని చెప్పి రాశాను. ప్రింట్ PRINT కదా, R తీసేసాను. అవుట్పుట్ చూడండి ఒకసారి. చూసారా, లైన్ 1లో ఇష్యూ ఉంది. లైన్ 1 నేమ్ ఇంకోండి, నేమ్ ప్రింట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. డిడ్ యూ మీన్ ప్రింట్ రాయాలనుకుంటున్నావు కదా, నువ్వు ప్రింట్ రాయాలి కదా నువ్వు, బట్ నువ్వేం రాసావు? PINT అని రాసావు. అది నాకు తెలీదు, నాట్ డిఫైన్, ఎక్కడ డిఫైన్ చేసి లేదు అని చెప్పి మనకి ఎర్రర్ అయితే రైజ్ అయింది. అండ్ ఆల్సో మీకు ఇక్కడ చూస్తే అండర్లైన్ కూడా చూపిస్తుంది చూసారా రెడ్ కలర్లో. సో అలా రాస్తే తప్పనమాట. సో యాజ్ పర్ ద సింటాక్స్ ప్రకారం వాళ్ళు ఎలా చెప్పారో అలానే రాసుకోవాలి. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే కనుక ఇక్కడ డబుల్ కొటేషన్స్ పెట్టాలి మనం. ఇన్ కేస్ డబుల్ కొటేషన్స్ పెట్టలేదు, పెట్టకుండా నేను రన్ చేశాను అంటే కనుక
అప్పుడు కూడా నాకు ఏమవుతుందంటే ఎర్రర్ చూపిస్తుంది. చూసారా, ఇక్కడ ఎర్రర్ ఉందని చెప్పి చూపిస్తుంది. ఇంకో సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్. ఇంకోండి, యూ ఫర్గెట్ ఏ కామా ఆర్ పెరాన్సిస్ పెర్హాప్స్. ఓకే, మీరు ఇవి పెట్టడం మర్చిపోయారు, ఇవి డబుల్ కొటేషన్స్ పెట్టుకోవడం మర్చిపోయారని చెప్పి చెప్తుంది అనమాట. అర్థమైందా? సో డబుల్ కొటేషన్స్ పెట్టేస్తే వర్క్ అవుతుంది, రైట్? అండ్ ఆల్సో మీరు చూసుకుంటే కనుక క్యాపిటల్ లెటర్లో కూడా రాయకూడదు ఇలాగా ప్రింట్ అని చెప్పేసి. ఓకే, హాయ్ పోనీ హెచ్యు చూడండి, లైన్ 2లో ఎర్రర్ ఉంది. లైన్ 2 అంటే ఇదే కదా. ఇంకోండి, పీ లెటర్ క్యాపిటల్ రాయడం వల్ల పని చేయలేదు అనమాట. అలా మీరు సింటాక్స్ యాజ్ పర్ సింటాక్స్ అయితే రాసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అండ్ మీకు పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని చెప్పాను. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అనేది లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా. సో ఇప్పుడు చెప్తాను రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ప్రోగ్రామ్స్ రాసామా, లైక్ ప్రింట్ చేసాం కదా, హెలో వరల్డ్ అది ఇది అని చెప్పేసి. అండ్ దెన్ మీరు ఇప్పుడు చూసుకుంటే కనుక వన్స్ ప్రోగ్రామ్ రాసిన తర్వాత రన్ బటన్ ప్రెస్ చేయగానే ఏం జరుగుతుంది? ప్రోగ్రామ్ అనేది ట్రాన్స్లేటర్కి వెళ్తుంది. ట్రాన్స్లేటర్ తెలుసు కదా మీకు. ట్రాన్స్లేటర్ తర్వాత ఏం చేస్తాడు? మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తాడు. అది తెలుసు కదా మీకు, మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తాడు. వన్స్ మెషిన్ కోడ్ అంటే ఏంటి? 0s 1s నువ్వు రాసిన హెలో వరల్డ్ ఏదైతే ఉందో, ప్రింట్ ఆఫ్ హెలో వరల్డ్ ఏదైతే ఉందో అది 0001 మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. వన్స్ ఈ కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఈ కోడ్ అనేది ఎవరికి వెళ్తుంది అంటే మన సిస్టమ్ సిపియూకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి ప్రాసెసర్ ఎగ్జిక్యూట్ చేసి ఆ మెషిన్ కోడ్ని అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇదంతా నీకు తెలుసు కదా, రైట్? ఇప్పుడు నీకు ఏంటంటే మన మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ ట్రాన్స్లేటర్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఈ ట్రాన్స్లేటర్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటనేది చూద్దాం రండి. ఈ ట్రాన్స్లేటర్స్ 2 టైప్స్ ఉన్నాయి. ఏంటవి అంటే చూద్దాం రండి. ఒకటి ఇంటర్ప్రిటెడ్, ఇంకోటి కంపైలర్. అర్థమైందా? ఈ 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి. ఇంటర్ప్రిటెడ్ అనేది ఎవరు యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటెడ్ ట్రాన్స్లేటర్ని యూజ్ చేసుకుంటుంది. అండ్ దెన్ జావా, సి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి కంపైలర్ని యూజ్ చేసుకుంటాయి టు ట్రాన్స్లేట్ ప్రోగ్రామ్ టు మెషిన్ కోడ్. అర్థమైందా? దెన్ ఇప్పుడు ఈ రెండిట్ల డిఫరెన్స్ చూద్దాం. ఇంటర్ప్రిటెడ్ ట్రాన్స్లేటర్కి కంపైలర్ ట్రాన్స్లేటర్కి డిఫరెన్స్ ఏంటనేది మెయిన్గా మనం ఇప్పుడు చూసుకోవాలన్నమాట. ఆ డిఫరెన్స్ ఏం లేదు కదా, సింపుల్ డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పైథాన్ తీసుకుని పైథాన్లో మనం ప్రోగ్రామ్ రాస్తున్నాం కాబట్టి ప్రోగ్రామ్ ఒక ప్రింట్ఎఫ్ హెలో అని చెప్పి ప్రింట్ చేశాను. సేమ్ ఇదే లైన్ ఆఫ్ కోడ్ ఒక 3-4 టైమ్స్, లైన్ 1, లైన్ 2, లైన్ 3, లైన్ 4, లైన్ 5. అండ్ దెన్ మనం ఎప్పుడైతే రన్ బటన్ ప్రెస్ చేస్తామో అప్పుడు మనకి ట్రాన్స్లేటర్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ లైన్ తీసుకుంటుంది. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ని తీసుకొని దాన్ని మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేసి రన్ చేస్తుంది. అంటే ఇస్తుంది అనమాట, ప్రాసెసర్కి ఇస్తుంది, ఆర్ఎల్ సిపియూకి ఇస్తుంది అనమాట. ఓకే, దెన్ వన్స్ ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ లైన్ని తీసుకొని మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేసి సిపియూకి ఇస్తుంది. దెన్ వన్స్ సెకండ్ లైన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ లైన్ని మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేసి సిపియూకి ఇస్తుంది. అర్థమైంది మీకు? ఫస్ట్ ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకోవడం, మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేయడం, సిపియూకి ఇవ్వడం. సెకండ్ ఇంకొక ఇన్స్ట్రక్షన్ తీసుకోవడం, మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేయడం, సిపియూకి ఇవ్వడం. అలా చేస్తుంది అనమాట. సిపియూ ఏం చేస్తుంది? ఈచ్ టైం ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది. అర్థమైందా? రైట్. అదే ఇది ఏంటి, ఈ కైండ్ ఆఫ్ వర్క్ చేసేది ఎవరంటే మనకు వచ్చేసి ఇంటర్ప్రిటర్. ఓకే, అదే కంపైలర్కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే నువ్వు 4 లైన్స్ ఆఫ్ కోడ్ రాసావు అనుకుందాం. ఓకే, ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే ప్రతిసారి ఒక్కొక్క లైన్ తీసుకుని మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేయకుండా ఒకేసారి మొత్తం లైన్స్ ఆఫ్ కోడ్, మొత్తం 4 లైన్స్ని ఎట్ ఏ టైం మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. వన్ టైం ఒక ఫైల్ క్రియేట్ చేస్తుంది మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేసి. ఈ ఫైల్ అనేది మనకి సిపియూకి ఇస్తుంది అనమాట టు ప్రొడ్యూస్ అవుట్పుట్. అర్థమైందా? ప్రతిసారి లైన్ మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేయకుండా వన్ టైం ఒక్కసారి మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేసి సిపియూకి ఇస్తుంది. అందుకని చెప్పే మనకు వచ్చేసి జావా, సి అనేవి ఫాస్ట్గా రన్ అవుతాయి అన్నమాట. రన్నింగ్ స్పీడ్ ఎక్కువ. ఎందుకంటే
ఇంకా ప్రతిసారి ప్రతి లైన్ని మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేయగల, ఒక్కసారి స్టార్టింగ్లో కన్వర్ట్ చేస్తే సరిపోద్ది. ఇంకా లైఫ్ లాంగ్ ఈ మెషిన్ కోడ్ని యూస్ చేసుకుని CPU రన్ చేస్తూ ఉంటుంది. బట్ మీరు చూసుకుంటే పైథాన్కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే కొంచెం స్లోగా రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకు స్లోగా రన్ అవుతుందంటే ప్రతిసారి లైన్ బై లైన్ని మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేయాలి, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి, సెకండ్ లైన్ మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి, థర్డ్ లైన్ మెషిన్ కోడ్ కింద రన్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. అర్థమైందా? అందుకని చెప్పి పైథాన్ అనేది కొంచెం స్లోగా వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది గైస్ మనకి వచ్చేసి పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని చెప్పడానికి రీజన్. అర్థమైందా? అది వాడే ట్రాన్స్లేటర్ని బేస్ చేసుకుని మనం వచ్చేసి పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని చెప్పి చెప్తున్నాం. గైస్ మనం నెక్స్ట్ వచ్చేసి పైథాన్ ఇన్స్టాలేషన్ చూడబోతున్నాం. నీ దగ్గర మొబైల్ ఉన్నా పర్వాలేదు, ల్యాప్టాప్ ఉన్నా పర్వాలేదు, నువ్వైతే పైథాన్ అనేది నేర్చుకోవచ్చు, ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. మొబైల్లో ఎలాగన్నా ల్యాప్టాప్ లేకపోయినా పర్వాలేదా అంటే ఎస్, మొబైల్లో కూడా నువ్వు పైథాన్ అనేది ఇన్స్టాల్ చేసుకుని ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. అది ఎలా అనేది నేను ఒక వీడియో చేసి పెట్టాను. ఈ పైథాన్ ఫుల్ కోర్స్లో నేను ఇంక్లూడ్ చేయట్లేదు. ఆ వీడియో సపరేట్గా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. థంబ్నెయిల్ అనేది మీకు స్క్రీన్ మీద వేస్తున్నాను, అండ్ ఆ వీడియో లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేసి నువ్వు మొబైల్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటనేది చూడు. అండ్ దెన్ ఎవరి దగ్గర అయితే ల్యాప్టాప్ ఉందో వాళ్ళకి మాత్రం మాడ్యూల్ 3లో నేను వచ్చేసి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి పైథాన్ అనేది మన ల్యాప్టాప్లో. నెక్స్ట్ నుంచి మనం వచ్చేసి ఇంటర్నల్గా ఆన్లైన్ కంపైలర్స్ మీద డిపెండ్ అవ్వమన్నమాట. మన లోకల్ సిస్టంలోనే ప్రోగ్రామ్స్ రాసుకొని లోకల్గానే రన్ చేసుకుంటాం. మనకి ఇంటర్నెట్ అవసరం లేదనమాట.